అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన, కొంచెం తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ మామిడికాయ పులిహోర కోసం జీలకర్ర 1 స్పూన్, శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూన్, పసుపు 1 స్పూన్, పల్లీలు 5 స్పూన్లు, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, ఎండుమిర్చి 4 సన్నగా కట్ చేసుకుందాం, పచ్చిమిర్చి 4, వేపాకు, పచ్చి మామిడికాయ 1 చిన్న సైజుది, ఇది 150 గ్రాములు సుమారు ఉంది. దీనిని సన్నగా తురుముకుందాం. ఈ మామిడికాయ పులిహోరకి కీ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది. మిరియాలు, మెంతులు, వీటిని దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. ముందుగానే అన్నం ఉడకబెట్టేసుకుందాం. కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి అన్నం ఇలా. ఇది మొత్తం 1/2 కేజీ బియ్యంతో వండిన అన్నం అన్నమాట. ఈ 1/2 కేజీ అన్నానికి 150 గ్రాముల మామిడికాయ అయితే సరిపోతుంది. ఒకవేళ మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మెంతులు, మిరియాలు ఇలా 2 నిమిషాలు వేయించుకొని చూసారుగా ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ మిరియాలని, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకుందాం. ఈ పచ్చి మామిడికాయ పై తొక్కు మొత్తం శుభ్రంగా తీసేసుకొని నీట్గా తురుముకుందాం. ఇప్పుడు ఇలా నీట్గా పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తురుముకుందాం. ఇలా పూర్తిగా గ్రేట్ చేసుకున్న తర్వాత దీని పక్కకు ఒక కప్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇంకా మామిడికాయ తురుము పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 గంటలు నూనె వేసుకుందాం. నూనె లైట్గా వేడవ్వాలి. నూనె వేడయింది లైట్గా. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి సగం వేగిన తర్వాత మిగతా పోపు గింజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇలా సగం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మంచిగా వేగుతున్నాయి కదా. పులిహోర ఏదైనా సరే తాలింపులోనే టేస్ట్ వచ్చేస్తుందండి. తాలింపు మంచిగా ఫ్రై అయిపోతే పులిహోర ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కొంచెమే వేసుకుందాం. మిగతా టేస్ట్కి సరిపడా ఉప్పు మనం అన్నంలో వేసి కలుపుకుందాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇలా ఫ్రై అయిపోయే టైంకి దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి. మొత్తం లాస్ట్గా ఒక 1/2 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ ఇంగువ వేసుకుందాం. ఇంగువ నూనెలోనే వేగాలండి. నూనెలో వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది. చూసారా, పోపు మంచి కలర్ఫుల్గా వచ్చింది. మేము కొంచెం కరివేపాకు ఎక్కువగా తింటాం. తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. పోపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకుందాం. కావాలంటే ఇది అన్నంలో కూడా వేసి కలుపుకోవచ్చు. వేడిగా ఉంటే అన్నం అప్పుడు ఆ వేడికి మగ్గిపోతుంది. నేను తాలింపులోనే వేసేస్తున్నా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే మామిడికాయ తురుము అనేది వేగిపోతుంది. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిచ్చుకొని అన్నంలో కలిపేసుకుందాం. మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చూసారు కదా, తెల్లన్నంలో కొంచెం పసుపు, నూనె వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగా వేయించుకున్న తాలింపు ఉంది కదా,
ఆ తాలింపు అంతా వేసుకొని, తాలింపు వాసనకే పులిహోర టేస్ట్ అర్థమైపోతుంది. ఇందాక మనం తాలింపులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా ఉప్పు, మిగిలిన ఉప్పు అన్నానికి సరిపడా ఇందులో వేసుకుందాం. నేను ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నా. దీంతోపాటు మనం ఫస్ట్లో మెంతులు మిరియాలు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇవంతా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుంటే మన టేస్టీ ఎమ్మి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చూసారు కదా, టేస్టీ ఎమ్మి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఈ పులిహోరని ఎలాంటి వాళ్ళైనా నచ్చేస్తారు.